వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఓబీసీ సమావేశం. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. గుర్తు తెలియని వ్యక్తి మృతి. వరసిద్ధి వినాయక ఆలయంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు. సిద్ధి వినాయకుని దర్శించుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. ఏపీలో ఛానళ్లకు గ్రీన్ సిగ్నల్, ఢిల్లీ హైకోర్టు ఆదేశం. నేడు తెలంగాణలో స్కూల్ బంద్. ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు. నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 9వ వార్డు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ వద్ద బీజేపీ పార్టీ ఓబీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1975 చీకటి రోజులు మరిచి నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు అధ్యక్షులు వల్రెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పల్లె శ్రీనివాస్ నాయుడు, ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం ఓబీసీ మోర్చా పనితీరు, భవిష్యత్ కార్యక్రమాలపై రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సందర్భంగా నా పేరు రొంగల గోపి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు నా చీకటి రోజు ఏదైతే ఎమర్జెన్సీ డే ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ యొక్క ఆలోచనలు రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్కి ఏ విధమైనటువంటి వ్యవస్థల్ని కూడా పనిచేయకుండా ఆ రోజున ఇందిరాగాంధీ యొక్క నిరంకుశత్వ వైఖరికి గుర్తుగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి దేశం మొత్తాన్ని కూడా సంఖ్యలతో బంధించి చీకటి రోజుగా ఆ రోజు చేసినటువంటి పాలనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఒక ప్రక్కన కార్యక్రమాలు చేస్తూ ఇంకో ప్రక్కన ఏదైతే 23వ తేదీన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదానం దినోత్సవం ఏదైతే ఈ దేశానికిలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని వేరుగా చేసేటువంటి ఆలోచనతోటి పాకిస్తాన్ కనుసన్నల్లో భారతదేశం ఉండాలనేటువంటి ఆలోచనతోటి నెహ్రూ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. బొట్లలోని తండా గ్రామానికి చెందిన నెహ్రూ నాయక్ మండల సోషల్ మీడియా అధ్యక్షుడు సతీమణి గత వారం యాక్సిడెంట్ వల్ల చనిపోగా నేడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 50,000 రూపాయలు అందించారు. అలాగే దౌలతాబాద్ మండలం మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి వారం క్రితం గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ కొడంగల్ నియోజకవర్గంలోని తమ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని సహాయక సహకారాలు అందిస్తానని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంతం వద్ద కృష్ణానదిలో చోటు చేసుకుంది. దీంతో చనిపోయిన వ్యక్తిని గవర్నమెంట్ ఆసుపత్రికి భవానీపురి పోలీసులు తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారుగా 60 సంవత్సరాలు ఉంటాయని, ఒంటిపై తెల్లటి లాల్చి తెల్లటి పంచి మాత్రమే ఉన్నాయని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే భవానీపురం పోలీసులు తెలియజేయాలని వారు కోరారు. న్యాల్కల్ మండలం రెజింతలే గ్రామం శివార్లోని స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గణపతికి పంచామృతాలు, పండరసాలతో అర్చకులు ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు చేశారు. భక్తులు ఉదయం నుంచి గణపతిని దర్శించుకునేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. Back to news.
జహీరాబాద్ నియోజకవర్గం యాల్కల్ మండల పరిధిలోని రేజింట్ల సిద్ధి ఆలయానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం అంగారక సంకట చతుర్థి సందర్భంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకున్నట్లుగా తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని న్యూస్ ఛానల్ పై అప్రకటిత నిషేధం అమల్లోకి వచ్చింది. మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు తమ విచక్షణ మేరకు కొన్ని ఛానళ్ల ప్రసారాలను ఆపివేశారు. అందులో సాక్షి కూడా ఉంది. సహజంగానే వైసీపీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే చాలా ప్రసారాలను అడ్డుకున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ హరించాలని చూస్తుందని విమర్శించారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఆయా ఛానళ్ల యాజమాన్యాలు న్యాయ పోరాటానికి దిగాయి. చివరకు విజయం సాధించాయి. సాక్షితో సహా మరో 3 ఛానళ్ల ప్రసారాలను ఏపీలో అన్యాయంగా అడ్డుకుంటున్నారని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ తరపున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలకు వార్తా ఛానల్ బలి చేయొద్దని సూచించింది. వెంటనే ఆ ఛానళ్ల ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించింది. దీనిపై ఛానళ్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేశాయి. తెలంగాణలో నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్తో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. పాఠశాల యాజమాన్యాలు సహకరించాలని కోరింది. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాల్లో సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజ్లు పంపాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాల మూసివేతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు తెలంగాణలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు. కాగా ఈ నెల 18న ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఓబీసీ సమావేశం. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. గుర్తు తెలియని వ్యక్తి మృతి. వరసిద్ధి వినాయక ఆలయంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు. సిద్ధి వినాయకుని దర్శించుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. ఏపీలో ఛానళ్లకు గ్రీన్ సిగ్నల్, ఢిల్లీ హైకోర్టు ఆదేశం. నేడు తెలంగాణలో స్కూల్ బంద్. ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు. నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.